పరస్పర విలక్షణేషాః కృత్స్నం పురుషస్య అర్థం ప్రకాశ్య బుద్ధౌ ప్రయచ్చంతి. ఇప్పుడు అంతఃకరణం అని 13 అని చెప్పుకున్నాం. ఏమిటి? జ్ఞానేంద్రియ పంచకము, సారీ, అంతఃకరణం మూడేలండి. ఈ కరణాలు, ఇంద్రియాలు 13 అని చెప్పుకున్నాం. జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, మనస్సు, అహంకారము, బుద్ధి అని. అందులో బుద్ధిని వదిలేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 11, 2, 13. 11 ఒకటే అహంకారం. 12 ఏమిటి? జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, మనస్సు, అహంకారం. ఈ 12 కూడా ప్రదీపకల్పాః పరస్పర విలక్షణాః గుణ విశేషాః. అంటే సత్వరజస్తమో గుణాలనేటటువంటి ఉన్నాయి కదా, ఈ గుణాలు పరస్పర విలక్షణములు. ఒకటేమో లఘు ప్రకాశకం, ఇంకోటి ఉపష్టంభకం చలం చంచలం, గురు అరుణకమేవా మరొకటి. ఇంత పరస్పర విలక్షణమైనటువంటి గుణ విశేషములు ఇవి కలిగినవి. ఇవి ప్రదీపకల్పాః. ఎలా అయితే దీపం పరస్పర వైలక్షణ్యం, పరస్పర విరోధం కలిగినటువంటి నిప్పు, నూనె, ఒత్తితో కలిసి ప్రకాశం అనేటటువంటి ఒక కార్యం ఇస్తూ ఉంటాయో, అలాగే ఈ పరస్పర విలక్షణమైనటువంటి గుణ విశేషములు కలిగినటువంటి ఈ ద్వాదశ ఇంద్రియములు కూడా కృత్స్నం పురుషస్య అర్థం ప్రకాశ్య, మొత్తం మనం ప్రపంచంలో ఏవేవి చూస్తున్నాం అన్నీ ఈ పన్నెండింటి వల్లే. పురుషస్య అర్థం ప్రకాశ్య బుద్ధౌ ప్రయచ్చంతి, బుద్ధిలో ఇవన్నీ సమర్పిస్తూ ఉంటాయి. ఆ బుద్ధి ద్వారా పురుషుడికి వెడుతూ ఉంటుంది. అంటే పురుషుడు కోసమని బుద్ధిలో సమర్పిస్తూ ఉంటాయి. అయితే ఈ 12 ఇంద్రియములు కూడా పరస్పర విలక్షణ. ఇంకేతను ఈ సత్వరజస్తమో గుణములు గుణ విశేషాహ. దానికి ఉదాహరణ ప్రదీపకల్పాహ. ఎలా అయితే పరస్పర విలక్షణం, పరస్పర విరోధం కలిగినటువంటి నూనె, నిప్పు, పత్తితో తయారైన దీపం ఎలా అయితే ఉంటుందో, అలాగే ఇవి కూడా పరస్పర విలక్షణంగా ఉంటుంది. ఇవి కృత్స్నం అర్థం పురుషస్య ప్రకాశ్య, ఈ సమస్త ప్రపంచాన్ని పురుషుడికి తెలియజేసి బుద్ధో ప్రయచ్చంతి, బుద్ధిలో సమర్పిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ బుద్ధి పురుషుడికి ఏది కావాలి అక్కర్లేదు అనేది తేల్చుకుని దాని ప్రకారం నడిపిస్తూ ఉంటుంది. సర్వం ప్రత్యుపభోగం. ఏమయ్యా, మొత్తం 13 కదా నువ్వు ఇంద్రియాలు అని చెప్పావు. ఈ 13లో 12 బుద్ధి దగ్గరికి ఇస్తాయి. బుద్ధి ఫైనల్ గా పురుషుడికి. ఈ ఇంద్రియాలన్నిట్లో బుద్ధి యొక్క గొప్పతనం ఏమిటి, బుద్ధికి ఎందుకు అంత సర్వోత్కృష్టత అనే విషయాన్ని ఈ కారికలో మనకి తెలియజేస్తున్నారు. సర్వం ప్రత్యుపభోగం యస్మాత్ పురుషస్య సాధయతి బుద్ధి సైవచ విసినష్టి పునః ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. సర్వం యస్మాత్ ఎందువల్లంటే, అంటే ఈ బుద్ధి సర్వోత్కృష్టం అనే విషయం ఎందువల్లంటే, సర్వం ప్రతి ఉపభోగం పురుషస్య సాధయతి బుద్ధి. ఈ సమస్త ప్రపంచంలో ఉన్నదంతా కూడా పురుషుడనే భోక్తకి ఉపభోగం, భోగ్య వస్తువుగా సాధించేది కేవలం బుద్ధి. బుద్ధి వల్లే ఈ భోగ్యము, భోక్తృత్వము అనే బంధం వచ్చింది. సంసారం అంటే ఏమిటి అంటే, మీలో ఎవరైనా తమిళం తెలుసున్న వాళ్ళు, లేదా తమిళనాడులో కొంతకాలం ఉండొచ్చిన వాళ్ళు ఉంటే, తమిళంలో సంసారం అనే పదం చేత పరిచయం చేసేయబడేది భార్య. అంటే భార్యే సంసారం అని అన్నమాట. అవర సంసార అనే సంసారం అని పరిచయం చేస్తూ ఉంటారు. కానీ సంసారం అంటే ఏంటంటే, శాస్త్రంలో చెప్పబడింది కర్తృత్వ భోక్తృత్వములే సంసారము. ఎస్,
నేను ఈ పని చేశాను, ఈ పని నా వల్లే సాధింపబడింది అని సాహంకారముగా కర్తృత్వం. నేను కర్తను కాబట్టి ఉపభోక్తను కూడా నేనే, ఆ ఫలం నేనే అనుభవించాలి, వాడెవడేమిటి అనుభవించడం ఏంటి అని ఇటువంటి ఫీలింగ్ ఉండడమే సంసారం. కుర్వన్నపి నలిప్యతే అని భగవద్గీతలో ఉంది. నేను కర్తని కాను అనే దృష్టితోటి ఎవడైతే పని చేస్తూ ఉంటాడో వాడు పని చేస్తున్నప్పటికీ ఆ పని యొక్క ఫలాన్ని, మాలిన్యాన్ని పొందడు. వాడు అంతఃకరణం పరిశుద్ధంగా ఉంది. అందుకని ఈ సమస్తం సంసారం మనకి ఎలా వస్తుంది? వాస్తవానికి మనకి సంసారం ఉందా? లేదు. సంసారం లేదు అంటే అర్థం ఏంటండి? బంధం లేదు. దేనివల్ల వచ్చింది? ఈ బుద్ధి మన దగ్గరికి మరీ దగ్గరగా వచ్చేసి దాంతో సంసర్గం మనం బాగా పొందడం వలన దాంట్లో ఉండేటటువంటి కొన్ని ధర్మాల్ని మన యందు ఆపాదిస్తుంది. ఆపాదించడం వల్ల ఏమైంది? ఆ ధర్మాలన్నీ మనకు ఉన్నాయి అనుకుని మనం సంసారాన్ని అనుభవిస్తూ ఉన్నాము, దుఃఖపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే కాల విశేషం వచ్చిందో అప్పుడు మళ్ళా ఈ బుద్ధి ఏం చేస్తుంది మనకి? ఈ సమస్త ప్రపంచాన్ని మనం ఉపభోగంగా కల్పిస్తున్నది, భోగ్యంగా కల్పించి మనకు భోక్తృత్వం అనేటటువంటి దాన్ని చేస్తున్నది, కర్తృత్వాన్ని తెలియజేస్తున్నది బుద్ధే. మళ్ళా కాలం కలిసొచ్చినప్పుడు మన యొక్క సాధన అది ఫలించినప్పుడు శైవచి విశిష్టి పునః ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రకృతి పురుష వివేకాన్ని కూడా, వివేకం అంటే జ్ఞానం కదా, ఈ జ్ఞానం అనేది దేని ధర్మం? అత్యవసాయో బుద్ధి జ్ఞానం విరాగ ఐశ్వర్యం ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం. జ్ఞానం అనేది బుద్ధి మహత్తత్వందే. మళ్ళా అదే మనకి జ్ఞానం ఇవ్వాలి. మళ్ళా అదే మనకి ఈ ప్రకృతి పురుష వివేక రూపమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని కల్పిస్తోంది. మనకి సంసారాన్ని బుద్ధి ఇస్తోంది, మోక్షాన్ని బుద్ధి ఇస్తోంది. కాబట్టి ఈ 13 ఇంద్రియములలోనూ బుద్ధి అనేటటువంటిది ప్రధానతమమైన ఇంద్రియము. అందుకని మిగతా 12 ఇంద్రియములు కూడా స్వస్థ విషయాల్ని పురుషుడు కోసమని బుద్ధిలో సమర్పిస్తాయి. అప్పుడు బుద్ధి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అదే దాన్ని నిర్ణయించి అది చేస్తుంది. సర్వం ప్రత్యుపభోగం యస్మాత్ పురుషస్య సాధయతి బుద్ధి. యస్మాత్ ఎందువల్ల అంటే ఇందువల్ల ప్రధానం గొప్పది అని. ఎందువల్ల? సర్వం ప్రతి మొత్తం ఈ ప్రపంచాన్నంతా కూడా ఉపభోగం పురుషస్య బుద్ధి సాధయతి. ఈ సమస్త ప్రపంచాన్ని ఉపభోగముగా పురుషునికి ఈ బుద్ధే సాధిస్తోంది. సాధయిత్య సాయేవ మళ్ళా కాలం కలిసి వచ్చినప్పుడు ఆ బుద్ధే పునః మరల సూక్ష్మం, అత్యంత సూక్ష్మమైనటువంటి రహస్యమైనటువంటి ఎవరికి అందుబాటులోకి రానటువంటిది, చాలా కష్టపడితే గాని తెలియనటువంటి ఆ ప్రధాన పురుషాంతరం, ప్రధానముకి పురుషుడు ఉండే భేదం, వివేకాన్ని విసినష్టి మళ్ళా ఆయనకి తెలియజేస్తుంది. అందుచేత ప్రధానం చాలా, అదే ప్రధానం కాదు, బుద్ధి చాలా ముఖ్యమైనటువంటి కారణము, ఇంద్రియము. అందుకనే ఇంద్రియానికి మిగతావన్నీ ఇస్తున్నాయి. మళ్ళా ఒక్కసారి ఆ భావాన్ని చెప్పుకుని పైకి వెళ్దాం. ఎందువల్ల ప్రధానం గొప్పదంటే ఇందువల్ల, యస్మాత్ ఎందువల్ల అనగా సర్వం ప్రతి, అంటే ప్రతి అనేది ఇదిలాగనమాట, విషయం గురించి. సర్వం ఈ శబ్దాది సమస్తమునకు ఉపభోగముగా పురుషునికి ఆ బుద్ధే సాధిస్తోంది. అంటే ఈ సర్వమును పురుషుడికి ఉపభోగంగా సాధిస్తున్నది ఎవరు? బుద్ధే. మళ్ళా అదే బుద్ధి శైవచ కాలం కలిసి వచ్చినప్పుడు విసినష్టి పునః విసినష్టి అంటే బాగా బాగా తెలియజేస్తోంది. దేన్ని? సూక్ష్మం, అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రధాన పురుషాంతరం, ప్రధానమునకు పురుషుడికి ఉండేటటువంటి భేదాన్ని అదే మనకి తెలియజేస్తోంది. కాబట్టి బుద్ధి చాలా విశుద్ధమైనటువంటి
ఇంద్రియము మిగతా వాట్ల కంటే అన్నాడు. తర్వాత మనకి 3 రకాల ఇంకా మధ్యలో కలిపి తన్మాత్రాన్ని అవిశేషాహ. ప్రపంచ సృష్టి చెప్తున్నాం కదా, అహంకారం, మహత్తత్వం, ఇదేంటి ఏకాదశి ఇంద్రియగణము తన్మాత్రలో అని. ఈ తన్మాత్రలోంచి పంచభూతాలు వచ్చాయని చెప్తున్నాడు. తన్మాత్రాన్ని అవిశేషాహ అంటే అది అత్యంత సూక్ష్మంగా ఉంటాయండి. అత్యంత సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఆ సత్వరజస్తమో గుణాలు కూడా అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. స్థూలం ఎప్పుడైతే వచ్చిందో భూత శబ్దవాచ్యమైనటువంటి పంచభూతాలు ఇవి సత్వరజస్తమో గుణ ఇవన్నీ కూడాను సూక్ష్మాలు కావు, స్థూలాలు. కాబట్టి ఇందులో సత్వరజస్తమో గుణాలు కూడా బాగా గట్టిగా ఉంటాయి, బాగా ఉంటాయి. ఎప్పుడైతే బాగా ఉన్నాయో ఆ గుణముల యొక్క మేళవింపు వల్ల ఇవి సుఖదుఃఖ మోహాత్మకములై ఉంటాయి. సత్వగుణం ఉద్రిక్తమైతే సుఖాత్మకము, రజోగుణం ఉద్రిక్తమైతే దుఃఖాత్మము, తమోగుణము ఉద్రిక్తమైతే అంటే ఎక్కువ ఉంటే మోహాత్మకము అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ పంచభూతాలు అనేటటువంటివి సుఖదుఃఖ మోహములనేటటువంటి విశేషములతో కూడుకుని ఉంటాయి. తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత సూక్ష్మములు. వాటిల్లో సత్వరజస్తమో గుణములు కూడా అత్యంత ఇంకా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి అవి మనకి తెలిసేవి కావు. కాబట్టి అక్కడ సుఖదుఃఖ మోహములు లేదా శాంత, ఘోర, మూఢాశ అని అదే పదంతో చెప్తున్నాడు. ఈ శాంతము, శాంతి, ఘోరము, మోహము అనేటటువంటి విశేషములు అక్కడ మనకి తెలియవు కాబట్టి అవి అవిశేషాహ అని తన్మాత్రలు చెప్తారు. తన్మాత్ర అని శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూపతన్మాత్ర, రసతన్మాత్ర, పృథ్వీ తన్మాత్ర అని చెప్పబడినటువంటి ఏ పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి అవిశేషాహ. ఇవి శాంత అదేంటిది సుఖదుఃఖ మోహములు అనేటటువంటి విశేషములు దీంట్లో తెలియబడవు కాబట్టి అవిశేష. తేభ్య ఈ పంచభూ తన్మాత్రలోంచే పంచభ్య తేభ్య పంచభ్య ఆ 5 తన్మాత్రల నుంచి పంచభూతాలు పుట్టాయి. ఏతే స్మృతా విశేషా. ఈ పంచభూతాల్ని విశేషములని చెప్పబడుతున్నాయి. ఏమిటండి అందులో విశేషం? శాంత, ఘోరాశ్చ, మూఢాశ్చ. శాంత అంటే ఏమిటి అంటే సుఖము. ఏమండి? ఘోరము అంటే దుఃఖం. మూఢుడండి అంటే వాడు మోహంలో పడిపోయాడు. మూఢుడు అంటుంటాం చూశారు, అది మోహము. సుఖదుఃఖ మోహములు అనేటటువంటి సత్వరజస్తమో గుణముల యొక్క కార్యములు చాలా ప్రత్యక్షంగా అక్కడ కనపడుతూ ఉంటాయి కాబట్టి అవి విశేషాహ స్మృతాహ. ఏమిటిట? తన్మాత్రలోంచి పంచభూతాలు పుట్టాయి. ఈ తన్మాత్రలు ఎటువంటివి, పంచభూతాలు ఎటువంటివి అనేవి చెప్తున్నారు. ఈ తన్మాత్రలు అనేటటువంటివి విశేషము అంటే సత్వరజస్తమో గుణముల యొక్క కార్యభూతమైనటువంటి పరిణామభూతమైనటువంటి సుఖదుఃఖ మోహములు అనేటటువంటివి ఆ విశేషములు అక్కడ తెలియబడవు కాబట్టి అవి అవిశేషాహ. ఈ అవిశేషములైనటువంటి 5 తన్మాత్రలోంచి పంచభూతములు పుట్టాయి. ఈ పంచభూతములు విశేషములుగా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. ఏమిటండి ఆ విశేషములు? శాంత, ఘోరాశ్చ, మూఢాశ్చ. సుఖదుఃఖ మోహములు అనేవి మనకి స్పష్టంగా విశేషములు తెలుస్తున్నాయి కాబట్టి ఈ ఈ పంచభూతములని విశేషములని చెప్పబడుతూ ఉన్నాయి, చెప్తున్నారు శాస్త్రంలో. మనకి జీవుడికి 3 రకాల శరీరాలు ఉన్నాయి. అదే చెప్తున్నారు. సూక్ష్మ శరీరములని ఉన్నాయి. ఏమిటిట? జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, మనస్సు, అహంకారము, బుద్ధి కలిసి ఎంత అయిందండి? 13 ప్లస్ 5 తన్మాత్రలు వీళ్ళ లెక్క ప్రకారం. మామూలుగా వేదాంతం లెక్క అయితే పంచవాయువులు కలిసి
18. వాళ్ళు అంతఃకరణంలో గర్వం అనేటటువంటిది, స్మృతి అనేటటువంటిది కూడా చెప్పారు. చిత్తం అనేది ఒకటి కూడా చెప్పారు. మనో, బుద్ధి, అహంకార, చిత్తం అని. సో వాళ్ళకి 19 అవయవాలు కలిగినటువంటిది సూక్ష్మ శరీరం. వీళ్ళకి ఈ 13 ఇంద్రియ గణము, తర్వాత ఏమో పంచతన్మాత్రలు కలిసి 18. ఈ 18 ఇంద్రియములతోటి ఈ 18 కలయికతో ఉన్నటువంటిది సూక్ష్మ శరీరము అంటారు. ఈ సూక్ష్మ శరీరం మనకి ఎప్పుడొచ్చింది అంటే, ఎప్పుడైతే ఆది సృష్టి మొదలైందో అప్పటి నుంచి మనకి సూక్ష్మ శరీరం ఉంటూనే ఉంది. ఎంతవరకు ఉంటుంది ఈ సూక్ష్మ శరీరము? మోక్షం వచ్చే వరకు ఉంటుంది. అంటే పుట్టితే వచ్చి పోయేది కాదా ఈ శరీరం? కాదు. పుడితే వచ్చి అంటే జన్మ వల్ల శరీర ప్రాప్తి, మరణం వల్ల శరీర వియోగం అనే మాట ఉంది. ఆ శరీరాలు స్థూల శరీరాలు, మాతాపితృజమైనటువంటి శరీరం. అంతేగాని సూక్ష్మ శరీరం అలా ఆగంతుకం వచ్చిపోయేది కాదు. ఒకటే ఉంటుంది మనకి మొత్తం. ఇప్పుడు మనకి సృష్టి మొదలైనప్పటి నుంచి మనకి జ్ఞానం కలిగే వరకు ఈ శరీరం అవిచ్ఛిన్న జన్మ మరణ ప్రవాహంతో కూడినప్పటికీ కూడా ఆ శరీరం ఒకటే ఉంది. ఇది కాక ప్రభూతము అని కూడా అంటారు. అంటే ఏంటి అంటే అది వృక్షములు, వృక్ష శరీరాలు అవన్నీ ఉన్నాయి చూశారు, అవన్నీ ప్రభూత శరీరంలోని. మనం మన యొక్క కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఇటువంటి శరీరాల్ని పొందుతూ ఉంటాము. అంటే సూక్ష్మ శరీరం కర్మఫలం కాదండి, స్థూల శరీరములే కర్మఫలం. ఈ స్థూల శరీరం కూడా మాతాపితృజము, ప్రభూతము అని 2 రకాలుగా ఉంది. ఆ విషయాన్ని చెప్తున్నారు. సూక్ష్మాహ అంటే 18 అవయవములు కలిగినటువంటి సూక్ష్మ శరీరము. మాతాపితృజాహ అంటే తల్లి తండ్రుల వల్ల పుట్టినటువంటిది. సహ ప్రభూతై, ప్రభూతై అంటే వృక్ష శరీరము వగేరా. ఇది త్రిధా విశేషా. ఈ రకంగా 3 రకాల విశేషాలు ఉన్నాయి. సూక్ష్మాహ తేషాం నీతాః. ఈ 3 రకాల శరీరాల్లో అంటే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, స్థూల శరీరంలో మళ్ళా మాతాపితృజము, ప్రభూతము. ఈ మూడిట్లో కూడా మళ్ళా ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది నియతము. నియతము అనే దానికి అర్థం నిత్యము అని అర్థం. నిజంగా నిత్యము అండి అంటే నిజంగా నిత్యం కాదు. ఇంకేంటే ఎప్పుడో మొట్టమొదట ప్రధానం మనకు కల్పించింది. ఎంతవరకు అంటే కల్పించింది అంటే అంతకు ముందు ఈ శరీరం ఉన్నట్టా? లేదు. అలాగే ఎంతవరకు ఉంటుంది? జ్ఞానం కలిగే వరకు ఉంటుంది. జ్ఞానం కలిగి మోక్షం కలిగితే ఈ సూక్ష్మ శరీరం ఉండదు. కాబట్టి ఇది అనిత్యమే. కానీ ఈ మాతాపితృజమైనటువంటి స్థూల శరీరంలాగా అస్తమానం వచ్చిపోయేది కాదు. కాబట్టి ఆపేక్షిక నిత్యత్వము అంటారు. ఆపేక్షిక నిత్యత్వము అంటే అలా అస్తమానం పుట్టి చచ్చే వాటిల్లో ఇది చాలా కాలం ఉండేది కాబట్టి ఆపేక్షిక నిత్యము అని అంటారు. తేషాం నీతాః సూక్ష్మాః మాతాపితృజ ప్రభూతాశ్చ నివృత్తంతే. ఈ తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి శరీరము, తర్వాత ప్రభూతమైనటువంటి ఒక శరీరం అని అనుకున్నాం కదా, వృక్షాదులకి వాటికి ఉండే శరీరము, ఇవన్నీ కూడా నివర్తంతే. కాలం వచ్చినప్పుడు మన ఆయుర్దాయం తీరిపోయినప్పుడు ఆ శరీరాలు నశించిపోతూ ఉంటాయి. సూక్ష్మాః సూక్ష్మ శరీరములు, మాతాపితృజాః తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల పుట్టినటువంటిది. తర్వాత త్రిధా ప్రభూతై అంటే ఈ వృక్ష శరీరములు ఇలాగా త్రిధా విశేష. ఇందులో తేషాం ఈ ఈ మూడిట్లో సూక్ష్మాః నీతాః అంటే ఆపేక్షికమైనటువంటి నిత్యములు. మాతాపితృజ నివర్తంతే. ఇవి మటుకి ఆయుర్దాయం వేసరికి పోతాయి. పూర్వోత్పన్నం అసక్తం నీతం మహదాది సూక్ష్మ పర్యంతం సంసరతి నిరుపభోగం భావైరధివాసితం లింగం. ఈ లింగ శరీరం గురించి
లింగ శరీరమే సూక్ష్మ శరీరం లేదా అంటారు, లేదా కాదులేండి, అంతే. సూక్ష్మ శరీరం లేదా లింగ శరీరం, దాని గురించే ఇంకా వివరణిస్తున్నారు. పూర్వోత్పన్నం, సృష్టికి మొదట్లో పుట్టింది. సృష్టి ఆరంభంలో మనకి ప్రధానం ఒక లింగ శరీరాన్ని పడిస్తుంది. పూర్వోత్పన్నం. అసక్తం. అసక్తం అంటే ఏమిటి అంటే అప్రతిహతం. అంటే అది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే స్థూల శరీరం అయితే ఆ ప్రతిరోధం ఉంటుందండి. ఇప్పుడు నా స్థూల శరీరం ఉందనుకోండి, ఈ తలుపు వేసుంటే ఈ గదిలోంచి అవతలకి వెళ్ళలేను. ఆ గోడల్లోంచి నా శరీరం వెళ్ళదు. ప్రతిరోధం ఉంటుంది. కానీ సూక్ష్మ శరీరానికి అలా ఉండదు. ఇప్పుడు ఈ గదిలో శబ్దం ఉందనుకోండి, అవతల గదిలోకి వినపడుతుందా లేదా? వినపడుతుంది. అంటే శబ్దాన్ని ఈ తలుపులు, గోడలు ఆపుతున్నాయా? ఆపలేవు. అలాగే సూక్ష్మమైనటువంటి ఆ శరీరాన్ని ఈ గోడలు అవి కూడా ఆపలేవు. అంటే అప్రతిరుద్ధమైన గతి కలిగినటువంటిది అనే అర్థంలో అసక్తం అనే పదాన్ని ప్రయోగించారు. ఏమిటి? పూర్వోత్పన్నం, సృష్టికి మొదట్లో పుట్టింది. అసక్తం, అప్రతిహతమైనటువంటి గతి కలిగినటువంటిది. నియతం, నిత్యమైనటువంటిది. ఇందాక చెప్పుకున్నా నిత్యం అంటే ఏమిటి? ఆపేక్షిక నిత్యం, మోక్షం కలిగేగరువు ఉండేటటువంటిది. ఏమిటిది? మహదాది సూక్ష్మ పర్యంతం. మహత్తత్వం అంటే అధ్యోసాయం, బుద్ధి, తర్వాత అహంకారం, తర్వాత జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, మనస్సు, పంచదన్మ కలిసి ఎన్ని అయ్యాయండి? 18. మహదాది సూక్ష్మ పర్యంతం అంటే సూక్ష్మం అంటే తన్మాత్రల పర్యంతం. సంసరతి నిరుపభోగం అంటే ఇది మనతో పాటు అలా వస్తూనే ఉంటూనే ఉంటుంది. కానీ ఈ ఇది అంటే స్థూల శరీరం అపేక్ష ఇది చిరకాల వస్తాయి వస్తుంది. అంటే ఆచ ఆది సర్గాద్ ఆచ మోక్షాద్ అవతిష్టతేతి భావ. అంటే సృష్టి మొదలకని వెళ్ళిపోండి, పాఠం చెప్పుకుంటే వస్తారు. దీన్ని కూడా తీసుకో, వెళ్ళిపోమ్మా కాసేపు. 10 minutes. మొట్టమొదటి సర్గం నుంచి మోక్షం వరకు ఇది ఉంటుంది. అలాగే ఒక్కొక్క పురుషుడికి ఒక్కొక్క సూక్ష్మ శరీరం అనే నియమం కూడా ఉంది. ప్రతి జన్మలోనూ స్థూల శరీరాలు, ఇప్పుడు ఈ జన్మలో నాకు స్థూల శరీరం ఉందండి. క్రితం జన్మలో ఈ స్థూల శరీరం లేదు. అలాగే వచ్చే జన్మలో ఈ స్థూల శరీరం ఉండదు. ఈ జన్మలో కూడా నేను పుట్టినప్పుడు ఇంది కాదు నా స్థూల శరీరం, చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు పెద్దదైంది, వేరే ఒక రకంగా. స్థూల శరీరాలు భిన్నం అవుతాయి కానీ సూక్ష్మ శరీరం మటుకి మొదటి సృష్టి మొదలెట్టుకుని జ్ఞానం కలిగి మోక్షం వచ్చే వరకు ఒకటే. అది ఈ ఈ మహదాది సూక్ష్మం కనుక నిరుపభోగం. ఏమండి? నిరుపభోగం అంటే ఏమిటి అంటే అది ఏ ఫలాన్ని అనుభవించలేదు, ఏ విషయాన్ని అనుభవించలేదు. లింగ శరీరం ఎప్పుడు? స్థూల శరీరం లేకుండా. స్థూల శరీరం లేకుండా మన సూక్ష్మ శరీరం ఏ ఫలాన్ని అనుభవించలేదు, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ. అందుకని ఓ స్థూల శరీరం కావాలి. నిరుపభోగం, భావైరధివాసితం. అంటే ధర్మాధర్మములు అనేటటువంటి ఉన్నాయి కదా. ఇది మనకి అధ్యవసాయో బుద్ధి, ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం, సాత్వికమే తద్రూపం, తామసమస్మాత్ విపర్యస్తం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నేనున్నాను అనుకోండి, మీరు అంత మహాపురుషులు అనుకున్నాం. ఇప్పుడు నాకు ఏముండి ఉంటుంది? నాది తామసికమైన బుద్ధ లేదా సాత్వికమైన బుద్ధ అని విచారణ చేద్దాం.
సాత్వికమైన బుద్ధి అయితే ఏంటండి, తామసిక బుద్ధి అయినటువంటి ఏంటండి అంటే, సాత్వికమైన బుద్ధి అయితే నాకు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము. అదే తామసికమైనది అయితే అధర్మము, అజ్ఞానము, రాగము, లేదా అవైరాగ్యము అని కూడా అనొచ్చు. జ్ఞానం, విరాగ, ఐశ్వర్యం, అనైశ్వర్యము ఉంటాయి. అయితే ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి అని తేల్చాలి. ఎలా తెలుస్తాం? ఏదో మహానుభావుల దగ్గర కూర్చున్నప్పుడు మన బుద్ధి కూడాను అప్పుడప్పుడు బాగా ఉంటుందండి. దేవుడి గుడికి వెళ్ళామనుకోండి, ఏమండి మరి కాస్త ఎవరైనా కొంచెమైనా కాస్త మనఃపరిపాకము, బుద్ధి అది ఉన్నవాళ్ళకి అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసును ప్రశాంతంగా అట్టపెట్టుకుంటారు. అప్పుడు సాత్వికమైనటువంటి భావాలే వస్తాయి. ఏమండి మామూలు శివాలయానికి వెళ్ళాం అనుకుందాం. వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఏమైనా సరే కాశీ విశ్వేశ్వరుని చూడాలి అని ఓ సంకల్పం కలిగింది. ఆ సంకల్పం వల్ల కూడా మనకు కొంచెం పుణ్యం వస్తుంది. పుణ్యం ఈజీగొట్టు ధర్మమే కదా! అంచేత ఇప్పుడు నాలో ఇలాంటి ఫీలింగులు కూడా అప్పుడప్పుడు ఉన్నాయి. కాబట్టి నాలో ధర్మం కొంచెం ఉండుంటుంది. ఏవండీ జ్ఞానం కూడా ఓ పిసరు ఉండుండొచ్చు. అలాగే ఎప్పుడైనా వైరాగ్యం కూడా అప్పుడప్పుడు ఏ శ్మశానానికి వెళ్ళినప్పుడో ఎక్కడో అక్కడ కలుగుతూ ఉండుండొచ్చు. ఇలా ఉంటుంది. కానీ నాలో తామసికమైనటువంటి దృష్టి కూడా ఉంటుంది. గుడిలోంచి యువతలకొచ్చి రాగానే మళ్ళా ఏవో రకరకాల ఆలోచనలు, అధార్మికమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. కాబట్టి అధర్మం ఉంటుంది. అధర్మం ఎప్పుడైతే ఉందో అజ్ఞానం చాలా ఎక్కువ ఉంది. ఏమండి ఏంటంటే మనకు తెలుసున్నది ఎంతో మనకు తెలుసండి. మనకు తెలియనిది ఎంతో మనకు తెలియదు వచ్చిన కర్మ. మనకు తెలుసున్న దానికంటే తెలియంది చాలా 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 ఎక్కువ ఉంది. మనకి ఏం తెలుసు చెప్పండి? ఇప్పుడు నేనున్నాను అనుకుందాం. నేను ఇంత తర్కం, ఇంత వేదాంతం చదివాను. ఇంత తర్కం, ఇంత వేదాంతం. ఇక్కడ మీకు కనపడుతూ ఉండుండకపోవచ్చు ఇది. ఇంత తర్కం అని ఎందుకన్నానంటే, తర్కంలో అసలు ఎన్ని పుస్తకాలున్నాయి? అందులో నేను ఎన్ని చదివాను? నాకు ఎన్ని బాగా అర్థమయ్యాయి? నేను అందులో ఎన్ని ధారణ చేయగలిగాను? ఇలా విచారణ చేస్తే నా బతుకు ఎక్కడుంటుందండి? సముద్రంలో కాకిరెట్టనంత అంతుంది. అలాగే ఇంత వేదాంతం. చదివిన తర్క వేదాంతాలే ఇంతంతైతే, ఇక మిగతా వ్యాకరణం గానీ, పూర్వమీమాంస గానీ, ఇలాంటివి చాలా చదవని పుస్తకాలున్నాయి. వేదం చదవలేదు, ఏమీ చదవలేదు. అంటే నాకున్న జ్ఞానం ఎంత? నాకున్న అజ్ఞానం ఎంత? అంటే లెక్కేయగలమా? మనకున్న అజ్ఞానం మనకంటే మళ్ళా మిమ్మల్ని కల్పించాను ఫీల్ అయిపోతారేమో. నాకున్న అజ్ఞానం కొండంత లేదా సముద్రం అంత. నాకున్న జ్ఞానం లీకేజీ అయ్యాక అప్పుడప్పుడు కుళాయిలోంచి బొట్టు బొట్టు పడుతూ ఉండి చూశారు అంత. అందుకని మనకి ధర్మము ఉంటుంది, అధర్మము ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము, ఐశ్వర్యము, అనైశ్వర్యము, వైరాగ్యము, రాగము అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరిని ఆశ్రయించుకుని ఉంటాయి? బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటాయి. అంటే బుద్ధే ప్రధానంగా కలిగినటువంటిది ఈ లింగ శరీరం. అందుకని ధర్మ నిరుపభోగం భావైరధివాసితం. భావములు అంటే మనం అప్పుడు చెప్పుకున్నటువంటి 8 ఉన్నాయి కదా! ఏది ధర్మో, జ్ఞానం, విరాగం, ఐశ్వర్యం, సాత్వికమేతద్రూపం, తామసస్మాత్ విపర్యుక్తం అని ఈ ధర్మాధర్మాదుల చేత సంస్కృతమైనటువంటిది భావైరధివాసితం లింగం. దీన్నే సూక్ష్మ శరీరము. ఇది సంసరతి. ఆ జన్మ మహోదయ ఆ మోక్షము ఇది మనతో ఉంటుంది. మహోదయ ఒక డౌట్. ఐశ్వర్యం అంటే ఏంటి మహోదయ? ఐశ్వర్యం అంటే అల్లం తృప్తి అనుకోండి. ఇంకా అంతకంటే మించిందే ఉంది. తృప్తియా? ఉన్నదాంతో చాలు అనుకోండి. న్యాయంగా అణిమాద్య అష్ట ఐశ్వర్యాలు ఇవన్నీ ఐశ్వర్యంలోకి వస్తాయి. కానీ వీటిలన్నిటికంటే అలం అనేది పెద్ద ఐశ్వర్యం. ధన్యవాదాలు. ఏంటంటే అది ఎప్పుడు మనకు రాదు వచ్చిన భావైరధ్వాసితం లింగం. చిత్రం యథాశ్రయమూర్తే స్వాణాదిభ్యో వినా యథాఛాయ తద్వద్వినా విశేషైర్నతిష్టతి నిరాశ్రయం లింగం. అలాగే ఇందాకనే చెప్పుకోండి, ప్రతి చోట చిన్న చిన్న ఇంటి కింద పడేస్తారండి. దాన్ని వివరించడం కోసం మళ్ళా అనుకోండి ఏమని, ఈ స్థూల శరీర, ఈ సూక్ష్మ శరీరము,
స్థూల శరీరం లేకుండా ఏ ఫలాన్ని అనుభవించలేదు, అది నిరుపభోగంగానే ఉంటుంది. దాన్నే వివరణిస్తున్నాడు. చిత్రం యథా ఆశ్రయం ఉంటే, క్యాన్వాస్ లేకుండా మీరు ఎక్కడైనా పెయింట్ వేయగలరండి? ఏదో ఒకటి ఉండాలి కదా ఆధారం. యథా ఎలా అంటే ఆశ్రయం ఆధారం రుతే వినా చిత్రం నతిష్టతి ఉండదు. యథా స్థాన్వాదిభ్యో వినా ఛాయ. ఏదో మొద్దో లేకపోతే ఏదో ఒక స్కూటరో ఒక కారో ఏదో ఉంటే దాని నీడ పడుతూ ఉంటుంది. ఏమీ లేకుండా నీడ పడుతుందండి. ఏమీ లేకుండా నీడ పడిందంటే దెయ్యం ఏమో అని మనకు భయం వేసి చచ్చిపోతాం. అంతే కదా. స్థాణువాదిభ్యో వినా స్థాణువాదులు లేకుండా యథా ఛాయ నీడ ఉండదు. తద్వద్ వినా విశేషై. విశేషములు అంటే ఏమిటి? సుఖదుఖమోహాత్మకంగా విశేషములు తెలిసే పాంచభౌతికములు, పాంచభౌతికమైనటువంటి స్థూల శరీరము విశేషమనే పదంతో చెప్పకూడదు. ఈ స్థూల శరీరము లేకుండా నతి నిరాశ్రయం లింగం నతిష్టతి. స్థూల శరీరం అనే ఆశ్రయం లేకుండా లింగ శరీరం అనేది ఉండదు. అందుకనే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఇక్కడ ఈ శరీరాన్ని వదిలేస్తాం. మేము అందరిలో నేనే పెద్దేమో అండి. కాబట్టి రెడీ టు గో. సరే, వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే ఈ శరీరం ఇక్కడ తగలేసేస్తారు. మరి మనం ఏదో కొంచెం మంచో చెడో, మంచో అనేది కొంచెం హ్రస్వంగా, చెడో చాలా ఎక్కువగా ఏదో సంపాదించుంటున్నాం కదా. దీన్ని ఎలా అనుభవిస్తాం అంటే, మనకి మంచి అనుభవించడానికి స్వర్గలోకం వెళతాం, చెడు అనుభవించడానికి నరకలోకానికి వెళతాం. ఇక్కడ తదుచితమైనటువంటి వేరే శరీరాలు ఇస్తారండి. ఎలా అంటే 3D సినిమాలు చూసుంటారు కదా మీరు అందరూ కూడాను. ఆ 3D సినిమాకి వెళ్ళినప్పుడు ఒక కళ్ళజోడు ఇస్తాడు. ఆ కళ్ళజోడు పెట్టుకునే మీరు ఆ 3D సినిమా చూడగలరు. ఆ కళ్ళజోడు పెట్టుకోలేకపోతే ఆ 3D సినిమా మీకు సరిగ్గా కనపడదు. అలాగే కొన్ని కొన్ని హాస్పిటల్లో మరి ముఖ్యమైనటువంటి ఐసీయూలోకి వెళ్ళాలనుకుంటే వాడు అక్కడ మీకు ఒక అదేంటి గౌన్ లాంటిది, చెప్పులు, అంటే మీ డ్రెస్సు మీ చెప్పులతోటి వెళ్ళనివ్వడు. వాడి డ్రెస్సు, వాడి చెప్పులు ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. పద్ధతి. అలాగే మనం నరకంలోకి వెళితే ఆ తదుచితం అంటే ఏంటి అంటే ఏదో గొప్పదనుకోకండి. ఒక 500 ఏళ్ళు నూనెలో వేయించాల్సినటువంటి పాపం చేసి వెళ్ళాం. నిజంగా ఇదే స్థూల శరీరం వచ్చిందనుకోండి అక్కడికి, ఈ స్థూల శరీరాన్ని బెండకాయ వేయించినట్టుగా నూనెలో వేయిస్తే బెండకాయ ఒక 5 నిమిషాలు ఎక్కువయ్యేసరికి నల్లగా, అంటే గట్టిగా అయిపోతూ ఉంటాయి. కరకరలాడుతూ ఉంటాయి చూసారు. క్రిప్స్ గానో ఏదో అంటారు. అలా అయిపోయినట్టుగా మన శరీరం కూడా అలాగా గడ్డకరుచుకుపోతుందన్నమాట. కొయ్యబారిపోతుంది. ఇంక దాంట్లో సుఖదుఖాలు ఏం తెలియదు. అంతే కదా, 5 నిమిషాలకే. మరి 500 ఏళ్ళు ఎలా మరి చూసుకోండి. అందుకని 500 ఏళ్ళు పెద్ద మనకి చెరుకు పానకం వండుతారు చూసారు. 6 8 ఓ డ్రమ్ము లాంటిది, ఆ పెద్ద పెనం లాంటిది. అందులో ఫుల్లుగా నూనె వేసి అందులో 500 ఏళ్ళు వేయించిన మన శరీరం చక్కగా నవనవలాడుతూ కొత్త వంకాయలాగా ఉండిపోతుంది. అంటే మనకు అంత బాగా తెలుస్తూ ఉంటుంది. అలాంటి శరీరం ఇస్తారు నరకానికి వెళ్ళినప్పుడు. ఆయా లోకాల్లో ఉచితమైన శరీరాలు వస్తూ ఉంటాయి. అయితే అసలు ఆ లోకానికి ఎలా వెళ్ళింది ఇది అని చూపిస్తుంది. మీరు సినిమాలకి వెళ్ళాక మీకేమో ఏమంటే మీరు ఇంట్లోంచి బయలుదేరారండి, బనీలతోటే ఉన్నారు నాలాగా. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళారు. ఏమండి చొక్కా వేసుకోండి అంటే, ఎందుకే అక్కడేమో అదేదో వాడు డ్రెస్ ఇస్తాట కదా, ఆ డ్రెస్ వేసుకుంటాను కదా. అక్కడ ఇస్తాడు డ్రెస్సు, అక్కడ దాకా డ్రెస్ లేకుండా వెళ్ళిపోతారా? లేదు కదా, ఏదో డ్రెస్ వేసుకుంటున్నాం కదా మనం. అలాగే ఇప్పుడు నరకానికి కానీ అనుభవించడానికి, నరకానికి కానీ లేదా ఏదో ఉత్తమమైనటువంటి లోకాలకు కానీ మనం వెళ్ళి అక్కడ ఏదో ఫలం కానీ అధర్మ ఫలం కానీ అనుభవిస్తాం. తదుచితమైన శరీరాలు వస్తాయి అక్కడ.
అక్కడికి వెళ్తామని. సూక్ష్మ శరీరం అక్కడికి వెళ్ళాలి కదా. సూక్ష్మ శరీరం తనంతట తాను వెళ్ళదు, దానికో చిన్న స్థూల శరీరం ఉండాలి. అందుకనే మనం పోయినప్పుడు ఈ 12 రోజులు 10 రోజులు కర్మ చేస్తూ ఉంటారు కదా. రోజు చిన్న చిన్న రోజు నిత్య కర్మాన్ని చేస్తూ ఉంటారు రోజు. దానివల్ల ఒక్కొక్క అవయవం పుడుతూ ఉంటుంది. ఓ చిన్న శరీరం పుడుతుంది 10 రోజులు కర్మ చేసేసరికి. ఆ 11 రోజులు, ఆ 12వ రోజు ఆ శ్రద్ధగా చేసినటువంటి పిల్లలు శ్రద్ధగా చేసినటువంటి కర్మల వల్ల ఏర్పడినటువంటి శరీరంలో శరీరాభిమానం కలిగిన వాడే ఆ శరీరంతో ఈ సూక్ష్మ శరీరి ఆ జీవుడు ఆ యముడి దగ్గరికి అక్కడికి వెళ్తాడు. అక్కడ విచారణ జరుగుతుంది. ఏంటి ఈయన ఎక్కడికి పంపించాలండి అని. మన కర్మను బట్టి మనకి స్వర్గానికో నరకానికో పంపిస్తారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది, ఎక్కడో పోతాం. ఈ పిల్లలేమో అమెరికాలో ఉండి వాళ్ళు 3 రోజులకు కానీ రారు. వచ్చాక కూడా ఏమండి నాకు ఇంతంతసేపు అంటే కుదరదు. ఎన్ని రకాల బాధలు ఉన్నాయండి. ఏమండి ఈ ఖర్చులు భరించలేరు. ప్రతి పిల్లాడికి మీరు నన్ను తిట్టుకుంటారేమో. చెప్పండి. ఖచ్చితంగా అందరూ ఆల్రెడీ తిట్టేసుకుంటున్నారు అనమాట. ఎవరు ఊహాబే లేదండి అంటలేదు. ఇలాంటివన్నీ చాలానే చూసాను సార్, విన్నాము. ప్రతి పిల్లాడి ప్రతి పుట్టినరోజుకి 5 స్టార్ హోటల్లో పార్టీ ఇవ్వడానికి ఖర్చుకి మనం జంకం గాని జన్మకోసారి చేసిపోతాడు తండ్రి. ఏమండి ఆయనకి ఆ 10 రోజులు కర్మ చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. అవి ఇవంతా ఎందుకు, హైదరాబాద్లో పోతే హాయిగా రాయమండ్రి వెళ్ళిపోతే అక్కడ ప్యాకేజీ ఓ 25,000 30,000 ఆ 10,000 నుంచి ఉందండి ప్యాకేజీ. మీ దగ్గర డబ్బును బట్టి ఆయన ప్యాకేజ్ చెప్తాడు. దీన్ని బట్టి ఏమండి ఆ ప్యాకేజీ తీసేసుకుంటే ఇంట్లో వాళ్ళకి శ్రమకి శ్రమ లేదు. అలా అయినా సరే 9 పావు 2 నిమిషాలు అయిపోయింది పాట. ఏమండి అలా అని చెప్పని అక్కడికి వెళ్ళిపోవడమే తప్ప అది అంటే అప్పుడు ఏమవుతుంది, 9వ రోజు కర్మ మొదలెడుతున్నారు. 9వ రోజు కర్మ మొదలైతే 9వ రోజు 10వ రోజు 11వ రోజు అంటే 3 రోజులకి 3 అవయవాలు పుట్టుంటాయి నా ఉద్దేశం. పూర్తిగా శరీరం పుడుతుందో పుట్టదో మరి అలాంటప్పుడు ఇవన్నీ సరే. అందుకని తద్వద్ చిత్రం ఆశ్రయం రుతే, ఆశ్రయం వినకుండా క్యాన్వాస్ లేకుండా యథా చిత్రం నతిష్టతి ఏమో ఛాయ స్థాన్వాదిభ్యో వినా నతిష్టతి. నీడ ముద్దో ఏదో ఒక వస్తువు ఉంటే కదా నీడ, అలాగే విధాన విశేషై స్థూలమైనటువంటి శరీరాలు లేకుండా నిరాశ్రయం ఆశ్రయం లేకుండా ఈ లింగం నతిష్టతి, లింగ శరీరం అనేది ఉండదు. పురుషార్థహేతుకు మిదం నిమిత్త నైమిత్తిక ప్రసంగేన ప్రకృతి విభుత్వయోగా నటవత్ వ్యవస్థిష్టతే లింగం. 6 గారికలో 5 గారికలో చెప్పుకున్నాం. రేపు మళ్ళా ఇదే టైం అనుకుందాం, 8:15 అనుకుందాం అండి.